నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నాడు తెలంగాణ ఉద్యమ కార్యాచరణకు ఓటమిచ్చింది ఉస్మానియా యూనివర్సిటీని. నియామకాల్లో అన్యాయం అంటూ కూడా విద్యార్థులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించింది కూడా ఇక్కడే. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికీ నిజాం కాలం నాటి భవనాలు, అభివృద్ధి లేని ఆనవాళ్లతో అలాగే ఉంటే కొత్త రాష్ట్రం వచ్చాక పట్టించుకునే వారే లేరు. కనీసం ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరూ వెళ్లలేదనే ఆరోపణలే ఉన్నాయి. ఒకవేళ వెళ్ళినా నిరసనలు ఎదురై వాళ్ళు వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి. మరి అక్కడ విద్యార్థుల, నిరుద్యోగుల ఆశలకు సరైన అవకాశాలు దక్కాయా అంటే అది కూడా కనిపించదు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చి యూనివర్సిటీలో పర్యటించారు. యూనివర్సిటీకి 1000 కోట్లు ప్రకటించారు. మొత్తం మీద ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీ ఇన్నాళ్లు ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది? నాటి నుంచి పాలకులు పట్టించుకోలేదన్నటువంటి ఆరోపణలు నిజమేనా? ఇప్పుడు సాగుతున్నటువంటి ఈ మార్పు ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది? అయితే ముఖ్యంగా ఒక మాట అన్నారు రేవంత్. ఆల్మోస్ట్ అంటే తెలంగాణకి సంబంధించిన గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ అయితే గుండె నిండా ప్రేమని నింపుకుని నేను యూనివర్సిటీలో అడుగుపెట్టానని ఆయన వ్యాఖ్యలు చేస్తూ, ఆయన రాకముందే కూడా 1000 కోట్ల నిధులు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఆయన ఇవ్వడం వెనుక అర్థాన్ని అది కూడా వివరించడం జరిగింది. దేంతోనే మనం ముందుకు వెళ్ళలేం, కేవలం చదువుతోనే. ఆ చదువు ఇంకా ముందుకు వెళ్ళాలి. పేదరికానికి, వెనకబాటుతనానికి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా చెప్పారు. అవన్నీ కూడా చర్చిద్దాం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎందుకు గత 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి ప్రభుత్వం ఉస్మానియా వైపు కన్నెత్తి చూడలేదు? ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి దిశగా కూడా నిధులు ప్రకటించడం, ఇదంతా కూడా ప్రస్తుతం ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. దానిపై మాట్లాడదాం. మనకి ఇవాళ ప్రైమ్ డిబేట్లో పాల్గొంటున్నారు మేడా శ్రీని గారు, NSUI-OU ప్రెసిడెంట్. శ్రీని గారు నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా అమర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అమర్ గారు నమస్కారం. బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరికొద్ది సేపట్లో మనకి కంబోజ్ వెంకటేశ్వర్లు గారు జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ నాయకులు. ముందుగా మేడా శ్రీని గారితో మాట్లాడదాం. శ్రీని గారు, సీఎం రేవంత్ ఆయన చొరవ తీసుకుని కూడా 1000 కోట్ల నిధులు మంజూరు చేయడం, ఓయూ అభివృద్ధికి సంబంధించి కూడా గుండె నిండా ప్రేమతో ఏదైతే చెప్పానో అడుగు పెడతానని ఓయూలో అడుగు పెట్టాను, తెలంగాణ 4 కోట్ల ఆశలు ఫలించే తరుణం ఆసనమైంది అనుకోవచ్చా? నేను దొంగని కాదు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి, దళితులకి 3 ఎకరాలు ఇస్తానని 3000 ఎకరాల్లో గత ప్రభుత్వం ప్యాలెస్లు కట్టుకుందంటూ కూడా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఈరోజు పర్యటన ప్రకటించిన నిధులకు సంబంధించి మీరేం మాట్లాడతారు? ముందుగా ప్రైమరీకి స్వాగతం, ధన్యవాదాలు. ఈరోజు మీరు కూడా చూసి వచ్చున్నాం, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనం స్వాధించుకుంటూ, మన ఉద్యోగాలు కూడా మనం స్వాధించుకుంటామని చెప్పేసి ఆనాడు ఎంతో మంది విద్యార్థి నాయకులు, రాష్ట్రకులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ ఆత్మ త్యాగాలను కూడా వాళ్ళు ఆ రోజు బలిదానాల రూపంలో చేసిన సందర్భాలు మనం చూసినాం. కానీ అదే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మన రాష్ట్రం, మన ప్రభుత్వం మనకి ఏం చేయకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వల్లనే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాల ఫలితాల వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేది అది జగమెరిగిన సత్యం. దాని గురించి నేను ఎలాంటి కామెంట్ కూడా చేయదలుచుకుంది. కానీ గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని సమస్యలు ఉన్నారో ఉద్యమ కాలంలో యూనివర్సిటీలు సందర్శించినప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన 10 ఏళ్లలో ఎక్కడ కూడా 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీలో నేటికి అదే రేకులో కొట్టాలు, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని, టెక్నీషియన్ లేని బిల్డింగ్లు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉస్మానియాలో మనం చూసాం. వాటన్నిటికీ నాంది పలుకుతారని చెప్పేసి స్వరాష్ట్రంలో మనం ఎంతో ఆశతోటి, ఎంతో కలుగన్నాం. కానీ ఎక్కడ కూడా ఎలాంటి శంకుస్థాపన కానీ, ఎలాంటి బడ్జెట్ రిలీజ్ కానీ, ఎలాంటి నిధులు కానీ ఉస్మానియాకి ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇది ఆంధ్రిక. కానీ ఇదే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు PCC హోదాలో ఉన్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ ర్యాలీల కోసం, ఉద్యోగాల కోసం రాష్ట్రకులు ధర్నాలు చేస్తుంటే యూనివర్సిటీకి PCC హోదాలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కరు కూడా చాలా క్షుణ్ణంగా విద్యార్థి నాయకులు, విద్యార్థులు అతను చెప్పడం జరిగింది. ఆ రోజు పెడుతున్నటువంటి రోజు ముఖ్యమంత్రి హోదాలో గడిచిన 3 నెలల క్రితం ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి టవర్ వేయడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నా దృష్టిలో ఎన్ని ఉన్నాయో, మీరు ఇక్కడ ఉంటున్నారు యాజ్ అ ప్రొఫెసర్ గా, యాజ్ అ విద్యార్థిగా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా మీరందరూ ఒక కమిటీని వేసుకొని ఈ కమిటీ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత నిధుల కొరత ఉన్నది,
యూనివర్సిటీలో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఉన్నది, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కొత్త బిల్డింగ్లు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్, మెడికల్ లేదా టెక్నాలజీ కళలు సంబంధించినటువంటి సైన్స్ కళలకు సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఎక్కడెక్కడ ఏ కొరత ఉంది, ఇన్క్లూడింగ్ ప్రొఫెసర్లతో సహా మీ సమస్యలు నాకంటే మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు ఒక కంపెనీ వేసుకుని ఆ కంపెనీలో ఒక డిపిఆర్ తయారు చేసుకుని ఎంత నిధులు మీకు మంజూరు కావాలి, ఎంత బడ్జెట్ ఇస్తే యూనివర్సిటీ ఒక ఆక్స్ఫర్డ్, ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లెక్క ప్రమాణానికి పొందాలంటే పేద ధనిక విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు ఈనాడు ఉస్మానియాలో చదువుకుంటున్నారు. వాళ్ళు భవిష్యత్ తరానికి ఒక మేధో సంపద క్రియేట్ చేయాలంటే మరి మీకు ఎంత వరకు నిధులు అవసరం ఉన్నాయో మీరే ఒక కంపెనీ ద్వారా నిర్ణయించుకోవాలని చెప్పేసి ఆనాడు చెప్పి వెళ్ళారు. ఈనాడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు 1000 కోట్లు, ఆ రోజు వైస్ ఛాన్సలర్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ అధికారులు కూడా కావచ్చు, యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ తెలిసిన సమస్యలు 1000 కోట్లు ఇస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాటతోటి ఈ రోజు జీవో కూడా వచ్చింది. ఒక రోజు ముందే మీ అందరూ కూడా తెలుసు. 1000 కోట్లతోటి అధునాతమైనటువంటి హాస్టల్ వసతులు కావచ్చు, కాలేజ్ రిక్వైర్మెంట్ కావచ్చు, ప్రొఫెసర్ల నియామకాలు కావచ్చు, లేకపోతే లైబ్రరీ డెవలప్మెంట్ కావచ్చు, ప్రతిదీ కూడా అందుబాటులో తెచ్చుకోనికి 1000 కోట్లను కూడా మరి ఇవాళ జీవో రూపంలో మరి యూనివర్సిటీకి వస్తా అని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటని ఈ రోజు వచ్చి మాట నిలదొక్కుని మరి ఈ రోజు మనకి జీవో రూపంలో మనకి 1000 కోట్లు ఇవ్వడం కూడా మన అందరం కూడా ఫస్ట్ మనం అందరూ కూడా విద్యార్థులు అఖిల పక్షాలన్నీ కూడా మొదట స్వాగతించాలి. ఏ ప్రభుత్వం రాలి, నేనేమంటారు, ఏ ప్రభుత్వాలు రాలే, ఏ పార్టీ నాయకులు రాలి, ఈనాడు ముఖ్యమంత్రి హోదాలు వచ్చారు, ప్రభుత్వం చేయాల్సినటువంటి యూనివర్సిటీ డెవలప్మెంట్ కి కావాల్సినటువంటి నిధులు ఇచ్చారు. దీన్ని మొదటగా అఖిల పక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మొదట స్వాగతించాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇదే విద్యార్థి నాయకులు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి వాళ్ళ కళ్ళలో ఎలాంటి ఆనంద భాషలు చూసాము. ఈ రోజు అదే రకమైనటువంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టిఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చాక ఉద్యమకారుల్ని మర్చిపోయిందా? వాస్తవం, ఉద్యమకారులు మర్చిపోవడమే కాదన్న, ఇప్పుడు ఇవాళ ప్రత్యక్షం కదా ఇదే యూనివర్సిటీ నేను రికార్డు చెప్తున్నాను. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక బాల్క సుమన్ కావచ్చు, ఒక గాదర్ కిషోర్ కావచ్చు, ఒక ఎర్రల శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఇలా అనేకమైనటువంటి ఎంతో మంది విద్యార్థి నాయకులు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి రాజకీయంగా ఉద్యమాలు దక్కినాయి. కానీ ఇదే యూనివర్సిటీ పోయినప్పుడు మళ్ళీ తిరిగి 10 ఏళ్ల కాలంలో తిరిగి యూనివర్సిటీ సైడ్ ఏ ఒక్కనారైనా ఉంది. మీరు చూసుకోండి, ఎక్కడైతే రికార్డ్ సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, మీరు టీవీలలో చూసుకోవచ్చు, ఎక్కడ సరే ఒక పేపర్ కనీసం తిరిగి యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ సమస్యలు లేవనెత్తినప్పుడు విద్యార్థులు ఆ సమస్యల్ని ఒక రిప్రజెంటేటివ్ గా అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక రూపం కూడా ఇవ్వలేదు. వాళ్ళకి చదువుకోలేదా? వాళ్ళకి ఇక్కడ తెలీదా? బాలక సుమన్కి తెలీదా? గాదర్ కిషోర్ తెలీదా? ఎర్రలో శ్రీనివాస్ తెలీదా? వీళ్ళందరూ తెలీదా? నేను అడుగుతున్నా. వాళ్ళందరూ తెలుసు. కానీ వాళ్ళు ఆనాడు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చేరే విషయంలో 100కు 200% విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు. కానీ నేడు ఇలా ప్రతి విషయం కూడా బహిరంగంగా ప్రశ్నించండి, బహిరంగంగా అడగండి. ఏదన్నా సరే మీ సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వానికి లేకపోతే గాంధీ భవన్కి ఇలా ఓయికే ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈ సమస్యను పరిష్కరించింది కాబట్టి మనం అందరం కూడా స్వాగతించాలని చెప్పి మాట్లాడదాం. బీజేపీ నుండి అమర్ గారు ఉన్నారు. అమర్ గారు, మీరు ఎలా చూస్తారు? చాలా మంది ఇక్కడ చదువుకుని అడవుబాటు పట్టారు, అన్నలయ్యారు, తర్వాత ప్రజల్లో అంటే ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చారు. ముఖ్యంగా చాలా మంది ప్రముఖుల పేరు కూడా ప్రస్తావించారు సీఎం. అయితే మీరేం మాట్లాడతారు ఈరోజు పర్యటన నిధుల జీవో రిలీజ్కి సంబంధించి? కూడా గతంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూసింది లేదు, కానీ ఈరోజు కాంగ్రెస్ ముందుకు వచ్చిందని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు? చంద్ర గారు, మొదట మీకు అట్లాగే మన ప్యానెల్లో మిత్రులు రామ్మోహన్ గారికి, శ్రీను గారికి అందరికి నమస్కారం, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక మూవీలో ఒక చిన్న సీన్ ఉంటుందండి. గొల్లపూడి మారుతరావు గారు చెప్తూ ఉంటారు, ఫస్ట్ ప్రజల దగ్గర అంటే ఒక లీడర్ చెప్తాడు, ప్రజల దగ్గర నుంచి వాళ్ళు బిర్యానీ తింటూ ఉంటే బిర్యానీ లాక్కొని వాళ్ళు పూర్తిగా ఆకలితో అలమటిస్తున్నప్పుడు కొన్ని అన్నం మెతుకులేవు, అప్పుడు నేను దేవునిలాగా చూస్తారు అని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా ఉన్నదంటే, కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ననో మొన్ననో పుట్టలేదండి. ఈ రాష్ట్రం పుట్టడానికన్నా అనేక సంవత్సరాల ముందు పుట్టిన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు అంటే ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లో చేయనటువంటి ప్రయోగాలను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది కాంగ్రెస్ పార్టీ. రకరకాల ప్రయోగాలు, రైట్స్ దగ్గర నుంచి కమ్యూనిస్ట్ వర్సెస్
అంటే నక్సలైట్ల దగ్గర నుంచి ఏబీవీపీ నాయకులను చంపుడు దగ్గర నుంచి అనేక ప్రయోగాలకు ఒక ప్రయోగశాలగా ఉస్మానియా యూనివర్సిటీని చేసి అక్కడ ఏదైతే చదువు విద్యార్థి లోకాన్ని భావి తరాలకు విద్యార్థులను ఒక నాలెడ్జ్ బ్యాంక్ లాగా తయారు చేయాల్సిన చోట అనేక విచిత్రమైన ప్రయోగాలు చేసి ఈ రోజు ఈ దశకు తీసుకొచ్చింది. ఇప్పుడు 1000 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇచ్చినా సరిపోదు. కాంగ్రెస్ చేసిన పాపానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన అంటే వాళ్ళ పార్టీ చేసిన అనేక తప్పులకు 1000 తప్పులకు ఒక పర్సెంటేజ్ మాత్రమే ఈ 1000 కోట్లతో ఆయన అది కూడా ఇస్తే ఇంకా చెక్కే ఇచ్చింది, అది పాస్ కాలేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను దయచేసి మిత్రులకు కూడా యాద్ చేయాలనుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో టెక్నాలజీ యూనివర్సిటీ కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న కల్చరల్ హెరిటేజ్ కావచ్చు, దాన్ని కాపాడడంలో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత 12 సంవత్సరాలుగా మనం 11.5 సంవత్సరాలుగా చూసినట్టయితే కేసీఆర్ గారు ఘోరంగా విఫలమైనారు. ఆ తర్వాత గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న కల్చరల్ హెరిటేజ్ గురించి పట్టించుకోలేదు. కిషన్ రెడ్డి గారు మాననీయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్న ఆర్ట్స్ కాలేజ్, ఎందుకంటే వారు కల్చరల్ మినిస్ట్రీ కాబట్టి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కిందకి అది వరల్డ్ హెరిటేజ్ బిల్డింగ్ కిందకి వస్తుంది. అక్కడ హెరిటేజ్ ను కాపాడడానికి దాన్ని అంతా 17 కోట్లతోని అక్కడ చాలా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొత్తం చరిత్రను లైట్ల రూపంలో చూపించడానికి ప్రతి వారానికి ఒక సాయంత్రం అందరు అక్కడ చాలా మంది విద్యార్థులు అక్కడ ఈవినింగ్ సమయాలలో వాకింగ్ అది చేస్తూ ఉంటారు. వాళ్ళకి కనబడడానికి ఆ యొక్క కల్చరల్ ప్రిజర్వేషన్ కోసం చేసిన గొప్ప ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అక్కడ. మీరు వెళ్ళి చూడొచ్చు, చాలా సార్లు వాళ్ళు ప్రదర్శించారు. అట్లాగే అక్కడ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీ కావచ్చు, వారు యాజ్ ఎ మినిస్టర్ గా వారికి ఉన్నంతలో, ఎందుకంటే వారు డైరెక్ట్ గా విద్యాశాఖ మంత్రి కాదు కాబట్టి వారు కల్చరల్ మినిస్టర్ గా టూరిజం మినిస్టర్ గా వారికి ఉన్నంతలో వారు దాదాపు 20 కోట్లు పెట్టి స్పోర్ట్స్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ పూల్ అవన్నీ కట్టించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అది ఎవరో చెప్తేనో లేకుంటే ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సగం మంది మా నాయకులు అక్కడే పుట్టినారు, అక్కడే చదువుకున్నారు, అక్కడి నుంచే వచ్చిర్రు. సో ఎవరు నాయకులు రాలేదు, ఏ పార్టీ రాలేదు అనడం అయితే కరెక్ట్ కాదు. ఎస్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక యూనివర్సిటీకి ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. దానిలో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకు అంటే ఇది స్వతంత్రం కంటే అనేక సంవత్సరాల ముందు నుంచి కూడా ఇది విద్యార్థి లోకానికి సేవ చేస్తున్నది. అనేక మంది అద్భుతమైన ఇంజనీర్లను, సైంటిస్టులను తయారు చేసిన ప్లేస్ ఇది. అటువంటిది ఈ మధ్య కాలంలో చూసినట్టయితే నేను ఇందాక చెప్పినట్టు అనేక ప్రయోగాలకు వంచనలకు గురి కాబడ్డది. కాబట్టి అక్కడ బడ్జెట్ లేకపోవడం వల్ల, సరైన ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల అసలు వీసీఏ లేడు చాలా సంవత్సరాలు. ఎంత దారుణం అంటే ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ అని తెలంగాణ ఏ యూనివర్సిటీకి కూడా దాదాపు 8 ఏళ్ళు వీసీలే పెట్టలేదు ఆ పోయిన గవర్నమెంట్. సరే, వాళ్ళని వదిలిపెడదాం. ఈ 2 సంవత్సరాలలో కనీసం వీసీలు పెట్టారు అంటే ఒక చోటనేమో విపరీతమైన ఒత్తిడికి తట్టుకోలేక ఒక వీసీ రిజైన్ చేస్తాడు. ఉస్మానియా యూనివర్సిటీలో జీతభత్యాలకు మిగతా వాటికి దాదాపు నాకు తెలిసినంత వరకు 45-46 కోట్ల డిఫిసిట్ బడ్జెట్ నడుస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ. ప్రతిసారి వీసీ వెళ్ళి గవర్నమెంట్ కు అర్జీ పెట్టుకోవాలి, సార్ మాకు జీతాలు ఇచ్చేందుకు పైసలు లేవు, కొంచెం తొందరగా. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 1000 కోట్లు అసలు సరిపోదు, బట్ అట్లీస్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఒక ఇనిషియేటివ్ గా తీసుకున్నందుకు నిజంగా అది వెంటనే రిలీజ్ చేసి కొంతనన్నా ఊరట కల్పిస్తే రాబోయే తరానికి ఎంతో కొంత మార్గదర్శకం చేసిన వాళ్ళు అయిపోయారు. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ అని మాట్లాడుకుంటున్నాము, వికసిత్ భారత్ 2047 లో తెలంగాణ రైజింగ్ అని నిన్న సబ్మిట్ చేశారు. చాలా పెద్ద ఆయన ఒక దార్శనిక పత్రం, ఒక విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణలో ఉన్నత విద్యను, స్కిల్స్ ను, మిగతా అనేక ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు ఒక దశ కల్పించడానికి ఉస్మానియా యూనివర్సిటీ, ఎందుకంటే హైదరాబాద్ అనేది పట్టుకొమ్మ కాబట్టి హైదరాబాద్ కేంద్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి దీన్ని కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని నేను ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే మన అందరికీ కూడా ఒక ఏమంటారు ఇన్స్పిరేషన్. నేను అక్కడ చదువుకోలేదు, నేను ఐఐటీలో చదువుకున్నా, కానీ స్టిల్ నాకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక అభిమానము, ఒక ఇన్స్పిరేషన్. అనేక మంది మిత్రులు అక్కడ చదువుకుంటూ ఉంటారు, గొప్ప యూనివర్సిటీస్ కు, ఫారిన్ కంట్రీస్ కు వెళ్తూ ఉంటారు. సో
దానికోసం కూడా ఒక దార్శనిక పత్రం, దానికి తగ్గ బడ్జెట్, దానికి తగ్గ రీసోర్సెస్ ను ఇచ్చి ఆ విధంగా, ఎందుకంటే రేపు పొద్దున అప్కమింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎందుకంటే నేను ముగిస్తాను చంద్రు గారు. రైట్, అమర్ గారు మాట్లాడదాం. బీఆర్ఎస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. కంబోజ్ జస్ట్ గివ్ మీ 30 seconds. I draw one attention to every viewer. ఓకే, నేను లాస్ట్ 2 months బ్యాక్ చైనా వెళ్ళాను, పెకింగ్ యూనివర్సిటీ విజిట్ చేశాను. పెకింగ్ యూనివర్సిటీ బడ్జెట్ ఉస్మాన్ యూనివర్సిటీ బడ్జెట్ కంటే అనేక రేట్లు ఎక్కువ. కానీ ఒక యావరేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లడు యావరేజ్ పెకింగ్ యూనివర్సిటీ పిల్లల కంటే ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉంటారు. అది మనం ఉపయోగించుకోవాలి, అది మనం గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ 800 కోట్ల బడ్జెట్ ఉస్మాన్ యూనివర్సిటీ, అక్కడ దాదాపు 50,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. సో దయచేసి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న పిల్లలకు కావాల్సిన ఆపర్చునిటీస్, అవకాశాలు ఇస్తూ ఉంటే 100% ఇప్పుడు మన మిత్రుడు శ్రీను గారు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు తురుపు ముక్కలు అసలు ప్రపంచాన్ని జయించడానికి, అంటే కత్తులు పట్టుకొని కాదు, కత్తాలు పట్టుకొని జయించడానికి అనేక మంది తయారవుతారు, కావాలని కోరుకుంటున్నాం. సో దయచేసి ఇలాంటి సలహాలను తీసుకొని, ఇంకా విద్యార్థులు ఉపాధ్యాయుల సలహాలు కూడా తీసుకొని దానికి ఒక దార్శనిక పత్రాన్ని తయారు చేయాలని నేను గవర్నమెంట్ ను కోరుతున్నాను. రైట్, చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు అమర్ గారు. మాట్లాడదాం. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. వెంకటేశ్వర్లు గారు, అంటే గతంలో అంటే ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ ఉద్యమకారుల్ని మర్చిపోయింది అధికారం వచ్చిన తర్వాత. ఓయూ వైపు కన్నెత్తి చూడలేదు గత ముఖ్యమంత్రి అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఈ రోజున కాంగ్రెస్ ఒక జీవో రిలీజ్ చేయడం 1000 కోట్లకి సంబంధించి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ ప్రైమ్ మినిస్టర్, వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 24 months లో జీవోల మీద నడిపిస్తుంది, కమిషన్ల మీద నడిపిస్తుంది తప్ప ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక రాజకీయ జిమ్మిక్ ద్వారానే ఒక జీవో తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టింది తప్ప అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పిల్లలు ఎంత వ్యతిరేకించారు అనేది గ్రహించాలి. నేను ఏమంటున్నంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టారు. మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా పిల్లల్ని తాగుబోతులు, బీరుదారి ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రాజకీయ జిమ్మిక్కు చేస్తున్నాడు. నేను ఏమంటున్నంటే, పేద విద్యార్థులు 12,000 15,000 మంది చదువుకునే విద్యార్థులు ఉంటారు, ఎంతో మంది స్టూడెంట్స్ లో ఎంతో మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే పూర్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించిన 60 ఏళ్ళ ఎందుకు అక్కడ 3-4 వేల మందిని ప్రొఫెసర్లు చెప్పండి 1000 కోట్ల నిధులు ఇచ్చినప్పుడు దాన్ని ఉద్దేశించి యూనివర్సిటీ ఎంతవరకు డెవలప్మెంట్ అయింది? ఇదే ఇప్పుడు అంటున్నారు ఐఐటి. మీరు వ్యక్తిగత దూషణ చేయాలంటే ఇతర విషయాలు తీసుకోండి, ఇతర సభల మీద తీసుకోండి, ఇతర మాధ్యమాలు తీసుకోండి. కానీ ఒక్కసారి ప్లీజ్ ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడినాను, వారు ఏం చెప్తారు విందాం. శ్రీను గారు ప్లీజ్ వారి టైంలో ఒకసారి మాట్లాడివ్వండి, తర్వాత మీ టైంలో మీరు మాట్లాడదురు. కానీ ఒక్క నిమిషం వ్యక్తిగత ఆలోచన కూడా తీసుకున్న అంశాల మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుందని ఆలోచన. ఓకే, చెప్పండి వెంకటేశ్వర. నేను వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినే గుర్తు చేస్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినే ఆ వుడ్లాండ్స్ లో బీర్ తాగి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఒకవేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులకు ఎన్ని కార్పొరేషన్లు ఇస్తానన్నది, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తానన్నది అది గుర్తు చేస్తున్నా. నేను ఏమంటున్నానంటే, నేను వ్యక్తిగత సూచనలు చేయట్లేదు. గత పూర్వంలో విద్యార్థులను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ముందుకు తీసుకెళ్లింది, నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వంలో 60 ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము యూజీసీకి గవర్నమెంట్ కు సంబంధం లేకుండా యూనివర్సిటీని వదిలేసింది 60 ఏళ్లు. ఇవాళ 6,000 మంది విద్యార్థులు, 6,000 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి, 15,000 మంది స్టూడెంట్స్ ఉండాలి. ఇలా ఉన్న పరిస్థితికి కాంగ్రెస్ గవర్నమెంట్ కదే, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాలి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కాదు, మన స్వరాష్ట్రంలో మీరు అన్నట్టు రిక్వైర్మెంట్ లేకపోతే ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు? నేను చెప్తున్నా, మీరు వినండి. మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను వదిలేస్తా. మీరు క్లారిటీగా, ఇప్పుడు నాకు ఇచ్చిన టైంను నేను మీకు క్వశ్చన్లు ఇస్తున్నా, మీరు చెప్పాలి. నేను ఏమంటున్నానంటే, ఇవాళ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను అందించడం కోసం
1200 గురుకులాలు పెట్టింది ఎవరు? ఇవాళ 40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంది ఎక్కడ చదువుకుంటున్నారు? ఇవాళ కొత్త యూనివర్సిటీలను తీసుకొచ్చింది ఎవరు? ప్రైవేట్ యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీలు తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఎన్నడూ ఏం చేసింది 60 ఏళ్ళని చెప్పాలి. ఒక్క యూనివర్సిటీ అయినా పెట్టిందా? గత ప్రభుత్వంలో పెట్టినటువంటి యూనివర్సిటీలు, ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ 150 ఏళ్ళ చరిత్ర తెలిసి అది ఎవరు పెట్టిరో అది నిజాం ప్రభుత్వం పెట్టిందో తెలుసు. ఇవాళ వచ్చిన 24 నెలల్లో మీరు పేద మిడిల్ క్లాస్ విద్యార్థులకు ఏం చేసిర్రు? మీరు యూజీసీ గ్రాంట్లు ఏం తీసుకొస్తున్నారు? శాతవాహన, పాలమూరు, ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ ఎన్ని యూనివర్సిటీలకు మీరు ఎంత ఫండ్ ఇచ్చిర్రు? యూజీసీకి వెళ్ళి ఎంత తెచ్చిర్రు? మీరు ఏదో ఏఐ తీసుకొచ్చి, గ్రాఫిక్స్ తీసుకొచ్చి, మీటింగ్ పెట్టేసి ఏదో చెప్పేస్తుంటే ఇవాళ విద్యార్థులు మొత్తం 1000 మంది కూడా లేరు. 9,000 మంది విద్యార్థులు మీకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మాట వాస్తవం కాదా? మీ రేవంత్ రెడ్డి గారు ఒకటే కానీ వెంకటేశ్వర గారు ఒకటే ప్రశ్న, రైట్, మీరు చేస్తున్న పనులని చెప్పారు. ఓకే వెంకటేశ్వర గారు ఒక నిమిషం నా ఫ్లో ఆగిపోతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి, ఇలా హోమ్ మినిస్టర్ ను కేటాయించాలి, మైనార్టీ వెల్ఫేర్ కు సంబంధించి ఇలా మున్సిపల్ శాఖ మంత్రి లేడు, మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని పరిపాలిస్తున్నాడు. ఆయన దొంగ పరిపాలన, ఆయన దొంగ హామీలు ప్రజలు గ్రహించరు. ఇలా యూనివర్సిటీలోకి పోయి ఇలా గ్లోబల్ సమ్మిట్ పెడితే ఎవరు గ్రహించట్లేదు. నేను ఏమంటున్నానంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఫస్ట్ ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెట్టండి. మీరు మీ గ్రాంట్ ఎంత ఇస్తున్నారు? యూజీసీ కానీ రేవంత్ ఒకటే చెప్తున్నారు, దొంగని నేను కాదు, మా దళితులకి 3 ఎకరాలు ఇస్తానన్నారు, 3000 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకుంది మీరు దొంగలు అంటూ బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి ఆది నాయకులు ఎవరైతే ఉన్నారో వారు. మీరు గెలిచాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గత 10 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఉస్మానియా వైపు కన్నెత్తి చూసారా అంటున్నారు. దాని సమాధానం తీసుకుందాం, ఒక బ్రేక్ తీసుకుందాం. ప్రైమ్ డిబేట్లో బ్రేక్ తీసుకున్న తర్వాత రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. ప్రైమ్ డిబేట్లో నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు, ఉస్మానియా అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన రిలీజ్ చేసిన నిధులకు సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. సో ఈ మార్పు ఎంతవరకు కూడా ఫలితాలను ఇస్తుంది చర్చించుకుంటున్నాం. రైట్, రామ్మోహన్ రావు గారితో మాట్లాడబోయే ముందు ముఖ్యంగా వెంకటేశ్వర్ గారు, ప్రతి దళితుడికి 3 ఎకరాలు ఇస్తా అన్నారు, 10 సంవత్సరాలు ఎవరికైనా ఇచ్చారా? ఫామ్ హౌస్ల గురించి కూడా రేవంత్ ప్రస్తావించారు. ఒకటి వచ్చేసి ఎర్రవెల్లి, ధన్వాడ, ఇంకొకరికి మొయినాబాద్లో. ఇలా ఫామ్ హౌస్ల లిస్టు చూస్తే దొంగ నేను కాదు మీరే అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఆడలేక మద్దలు తరు అన్నట్టు ఆయన గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? గత 20-30 సంవత్సరాలుగా కేసీఆర్ గారు 180 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. అది కొత్త ఫామ్ హౌస్ ఏం కాదు, పాత ఫామ్ హౌసే, అది కొత్త కొనుక్కున్నది. ఇంకొకటి జన్వాడ ఫామ్ హౌస్ అంటారు, అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ ఉంటే మీరే తీసుకోమని కేటీఆర్ గారు చెప్పారు. ఇంకోటి మొయినాబాద్ ఫామ్ హౌస్ అంటారు, అది ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా పెట్టుకున్న చర్చ ఉస్మాన్ యూనివర్సిటీది. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి అంటున్నారు. మేము దళిత బంధు తీసుకొచ్చినాం, బీసీ బంధు తీసుకొచ్చినాం. మీరు దళిత బంధు, బీసీ బంధు తీసుకొచ్చి దాన్ని పెంచారు. మేము దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం, మీరు 13 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ఇలా రాజీవ్ వికాస్ అని చెప్పారు. ఎక్కడ పోయింది రాజీవ్ వికాస్? ఇలా 42% రిజర్వేషన్ అన్నారు, అది ఎక్కడ పోయింది? కామారెడ్డి డిక్లరేషన్ అది ఎక్కడ పోయింది? సేవల డిక్లరేషన్ అది ఎక్కడ పోయింది? వరంగల్ డిక్లరేషన్ అది ఎక్కడ పోయింది? హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ అది ఎక్కడ పోయింది? నేను ఏమంటున్నంటే మీరు 24 నెలల్లో తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ ఏమన్నా పెంచిండ్రా? మేము 13,500 ఉన్న ఇన్కమ్ను 18,500 కోట్లు చేసినాం. వ్యక్తిగత దూషణలు చేస్తారా? మీరు పరిపాలన మీద చేస్తారా? ఒకవేళ మీరు నిజాయితీగా మీరు జీవో తీసుకొచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు నిజమే అయితే, మీరు గత ప్రభుత్వం 24లో 25లో జనవరి మాసంలో దావూసుకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి 2,50,000 కోట్లు ఒక్క ఇటుక కూడా తీయలేదు. ఇలా మీరు హైదరాబాద్ లో గ్రాఫిక్ చేసి గ్లోబల్ సమ్మిట్ పెట్టిర్రు. అక్కడ కూర్చోవడానికి కుర్చీలు లేవు, టెంట్లు వేసిర్రు, విఐపి భోజనాలు లేవు. అక్కడ ఒక ఎమ్మెల్యే కూర్చుందామంటే కూడా పరిస్థితి లేదు. అక్కడ నేనేమంటున్నానంటే హలో చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని జీవోలు తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద కొన్ని లక్షల మందిని రోడ్డు మీద పడేసింది. ఇవాళ 42% ఇవ్వలేదని హైకోర్టు, సుప్రీంకోర్టు అక్షంతలేదే, అది పక్కన పెట్టింది. నేను ఏమంటున్నంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నటువంటి ఫండ్స్ ఇస్తే మేము స్వాగతిస్తాము, పేద విద్యార్థులు చదువుకుంటారు. దాంట్లో మీరు ఇస్తున్న ఫండ్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు? మీ జీవోలో ఎట్లా అలిగేషన్ చేస్తున్నారు? యూజీసీ ఫండ్స్ ఎంత? ఒక ఉస్మానియాగా ఇవ్వద్దు, మీరు కాకతీయకి ఇవ్వాలి, మహాత్మా
గాంధీకి ఇవ్వాలి, తెలంగాణకి ఇవ్వాలి, శాతవాహనకి ఇవ్వాలి, పాలమూరుకి ఇవ్వాలి, అన్ని తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీలకు మొత్తం మీరు ఫండ్స్ ఇవ్వండి, అప్పుడు మెచ్చుకుంటారు మిమ్మల్ని. కానీ ఇలా గ్రాఫిక్స్ తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని తిడితే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఒకవేళ నిజాయితీ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు ధర్నాలు చేసిరు, ఎంతమందిని అరెస్ట్ చేసిరు, ఎన్ని పోలీస్ స్టేషన్ల విద్యార్థులను పెట్టిరు. మీరు హైదరాబాద్ కు మీరు ఉస్మానియాకి వస్తుంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేనప్పుడు ఎన్నడన్నా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిందా? ఆయనకు తెలంగాణకు సంబంధం ఉందా? నేను ఇంకొక మాట గుర్తు చేస్తున్నా. తెలంగాణ విద్యార్థులు చనిపోయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు పేరు, ఇదే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు, ఇదే రేవంత్ రెడ్డి గారి పేర్లు సుసైడ్ నోట్లో రాసుకొని పోతే 11వ 12వ A1 A3 ఇదే వీళ్ళ హత్యల కింద వీళ్ళు చేసినటువంటి వీళ్ళ పేర్లు లేవా? ఇలా ఏదో గెలవాలని లేక ఓటేయలేక లేదు, ప్రజలు ఆటోమేటిక్ గా వేసినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలకు మేలు చేయాలి. ఇవాళ టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినట్టు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడండి, ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే వ్యక్తిగత దూషణలు ఎవరు చేయడం లేదు, మీరు మాట్లాడుతూనే గుర్తు చేస్తున్నాను. నేను ఒక్కటి కూడా రాంగ్ మాట్లాడట్లేదు. నేను ఏమంటున్నా అంటే ప్రతిదీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది స్టేట్మెంట్ ఉన్నదే వాస్తవమే చెప్తున్నా. అది దానికి పెద్దలందరూ గ్రహిస్తారు. ఇలా అబద్ధాలు ఎవరు చెప్తున్నారు అనేది గ్రహిస్తారు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిజాయితీగా ఒకవేళ 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. మీరు ఎట్లా ఫండ్స్ అలిగేషన్ చేస్తారు? యూజీసీ ఫండ్స్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎంత మీరు చెప్పాలి. అదే ఉస్మానియాతో పాటు తెలంగాణలో ఇంకా 7-8 గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి, వాటికి కూడా మీరు ఫండ్స్ కేటాయిస్తే అప్పుడు నిజాయితీ ఉంటుంది. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే పేద విద్యార్థులకు విదేశీ విద్య మీద అవగాహన లేకుండా పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తేసింది. ఇవాళ మైనార్టీ గురుకులాల ఇంకా డిస్కస్ చేద్దాం. రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు మాట్లాడదాం. విద్యాశాఖ మంత్రి లేకుండా అయిపోయాడు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రైట్ మళ్ళీ మీకు సమయం ఇస్తాను. రామ్మోహన్ రావు గారు, వెంకటేశ్వర గారు ప్లీజ్. రామ్మోహన్ రావు గారు, ప్రతి స్టూడెంట్ లీడర్ కావాలి, దానికి చదువు ఒకటే మార్గం అని రేవంత్ చెప్తున్నారు. ఇంకా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి గారి వ్యాఖ్యలు 2006 తర్వాత తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి, సో దేశం కూడా అభివృద్ధి సాధించాలంటే అది అంత సాధ్యం కాని పది అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ నాకు జనం బాధ బాగా తెలుసు అని రేవంత్ అంటున్నారు. సో మీరు ఆయన పర్యటన, ఇప్పుడు రిలీజ్ చేసిన జీవో నిధులకు సంబంధించి మీరేం మాట్లాడతారు? చంద్ర గారు, మీకు శ్రీని గారికి, అట్లా యువ నాయకుడు శ్రీని గారికి, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారికి, అమర్నాథ్ గారికి ప్రైమ్ లైన్ పెట్టిన నమస్కారం. నేనంటే శ్రీని గారు అయితే విద్యార్థి నాయకుడే అనుకుంటున్నాను. అవసరంగా ఈ పక్కదారి పెట్టిన చర్చ అంటున్నాను. దాని దాటి మాట్లాడుకున్నాం. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అన్న ఇంతకుముందు అమర్నాథ్ గారు చెప్పారు కదా, ఆకలికి మాడబెట్టి బిర్యానీ సంగతి చెప్పారు. అట్లా అయితే లాభం లేదంటున్నారు. ఈ యూనివర్సిటీ 1917లో పుట్టింది. నిన్నకది వాళ్ళ 6వ నిజాం ఏర్పాటు చేసిండ్రు. 6వ నిజాం గారి నుంచి ఈ దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అధపాతాళాలు ఉన్నాం. దేశంలో యూనివర్సిటీ పేరు చెప్పేవాళ్ళు కూడా లేని పరిస్థితి అయింది. హెచ్ఈ వచ్చిన తర్వాత ధనవంతుల పిల్లలు లేకపోతే అట్లాంటి వాళ్ళకి హెచ్ఈలోకి పోయినరు. ఇక్కడనేమో మనం కొట్టుకొస్తున్నాం. ఇవాళ కాదు, నేను నా హబ్సి కూడా స్ట్రీట్ నెంబర్ 8లో నా ఇల్లు ఉంటుంది. అంటే గోడ దాటితే రవీంద్రనాథ్ కాలనీ దాటితే మా ఇల్లు ఉంటుంది. నేను వాకింగ్ అందులోకి వెళ్తాను. చాలా సార్లు విద్యార్థి ఉద్యమాల ద్వారా చాలా మంది వచ్చారు. ఇవాళ కొత్త కాదు, మా ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా, ముల్కీ నిబంధనలు ఎత్తేస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇడ్లీ సాంబార్ గోపియాకు ఉద్యమం నుంచి మొదలుపెట్టి సిటీ కాలేజీల మొదలైన ఇక్కడ కూడా మూలాలు ఉన్నాయి కనుక అక్కడి నుంచి మొదలుపెట్టి జై తెలంగాణ ఉద్యమం కానీ, మలిదేశ ఉద్యమం 91లో బేలి లలిత మేము అందరం కలిసి పనిచేసినాం. అక్కడి నుంచి మొదలుపెట్టి మొన్నడు కేసీఆర్ పుట్టినప్పటి నుంచి ఉద్యమం చూసుకుంటే 2014 దాకా చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ భాగస్వామ్యం పెద్దది కాదట్లేదు. కానీ మనకు దేశంలో ఒక దేశానికి పోయినట్టు, ఓ యుద్ధ భూమిలో పోయినట్టు, యుద్ధాలను గెలిచినట్టు రేవంత్ రెడ్డి గారు పోజులు ఇస్తే లాభం లేదు. స్పష్టంగా నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కదా. ఏమంటే కాంబోజీ వెంకటేశ్వర గారు, సీని గారు మాట్లాడుతూ నాకు అనిపించింది, ఒకరేమో కాంగ్రెస్ పార్టీ, ఓరు బీఆర్ఎస్ లాగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కానీ సీని గారికి బీఆర్ఎస్ తో మన కాంగ్రెస్ తో సంబంధం లేదు కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ చేయాల్సింది 1000 కోట్లు దేనికి ఇస్తారు? పప్పు బెల్లాలక అసలు దానికి ఒక ప్రణాళిక ఉందా? దేనికి ఇచ్చారు 1000 కోట్లు అంటే? జియో ఒకటి ఇష్యంగానే లాభం లేదు కదా. ఒక ప్రణాళిక ఉండాలి కదా. మనం నిన్ననే ప్యూరు రేర్ అని పెట్టుకున్నాం. దేశం రాష్ట్రమంతా విభజన, మంచి వికేంద్రీకరణ సిద్ధాంతం అనుకున్నాం. దాన్ని ఎవరైనా ఆహ్వానిస్తున్నాం కదా. సభ దగ్గర తీరు వేరు, కానీ గ్లోబల్ సబ్మిట్ పక్కన పెడితే ఇక్కడికి వచ్చే కల్లా చాలా మంది విద్యార్థి నాయకులు వచ్చారు. అమర్నాథ్ గారు బాగా ప్రస్తావించారు, అట్లాగే శ్రీని గారు కూడా ప్రస్తావించారు. ఏది బీఆర్ఎస్ నాయకుల పేర్లే ప్రస్తావించారు శ్రీని గారు. కానీ మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, అద్దంకి దయాకరు కదా,
అట్లానే ఇప్పుడు మన చాలా మంది నాయకులు అక్కడి నుంచి వచ్చారు కదా, అందులో నుంచి వచ్చారు కదా, ఇదే మానవతరాయ్ గారు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఉద్యమ సమయంలో ఆ విప్లవం వేరు, అది వేరు. కానీ 10 ఏళ్ల నుంచే చరిత్ర చెప్పుకుంటే లాభం లేదు అంటున్నాం. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచే పుట్టలే కదా యూనివర్సిటీ. గత 60 ఏళ్ల దానిలో ఎంత అనుభవించారు, ఇంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చనిపోయారు ఆ కాలంలో. సమైక్య పాలకులు కాదా ఆ రోజు కారణం? యూనివర్సిటీ చుట్టూ నేను ప్రతి ఎల్బీ నాడు తిరిగిపోవాల్సి వస్తుంటే, యూనివర్సిటీ క్యాంపస్ పక్కనే ఉన్నా కూడా ఇన్ని ఉద్యమాలు జరిగినాయి మనకు. అప్పుడు సమైక్య పాలకులు ఎంతమంది ప్రాణాలు తీశారు, అంత మర్చిపోదామా? కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని అంతా మర్చిపోదామా? అన్నాడు 10 ఏళ్ళ వాళ్ళ అధికారంలో 2004 నుంచి 14 దాకా. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళు చేసిన పని ఏంటి? సమైక్య పాలకులు కావాలని కుక్కను చంపాలని పిచ్చి కుక్కను చంపినట్టు ఉస్మానియా యూనివర్సిటీ నాశనం చేసింది సమైక్య పాలకులు కాదా? తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన పట్టించుకోలేదా తర్వాత సంగతి. నేనంటే 10 ఏళ్లతోనే మొత్తం యూనివర్సిటీ మొత్తం నాశనం అయిపోలే కదా. 1900 ఎకరాలు మిగిలింది చందు గారు. 3000 ఎకరాలు నిజాం సేకరించినాడు. 3000 ఎకరాల నుంచి అటు మణికేశ్వర్ నగర్, ఇటు పక్కనేమో రవీంద్రనగర్ కాలనీ. నేను వాకింగ్ గోడ పగలగొట్టి పోయేవాళ్ళం. ఎప్పుడు కూడా స్కూటర్లు గిట్ట పోనీయకుంటే పోతే చాలాసార్లు గోడలు కడితే మేము వాకింగ్ లోపలికి వెళ్ళేవాళ్ళం. అవన్నీ కాలనీలు కబ్జా పెట్టుకున్న భూములు కాదా? నవనీత్ రావు గారు వీసీగా ఉండి ఈ రాజకీయ పోరాటాలు తట్టుకొని, రాజకీయ నాయకుల ప్రాణభయం పెడితే కూడా తట్టుకొని గోడ కట్టించారు. గోడ లోపల ఉన్నది 1900 ఎకరాలు. ఇంకా ఆక్రమణ లోపల కూడా ఉన్నాయి. మసీదులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, రకరకాల ఆక్రమణ లోపల ఉన్నాయి. దాన్ని ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు కదా. విద్యార్థి నాయకులు ఎప్పుడు చైతన్యంతో మాట్లాడాలి. కానీ ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ప్రపంచం మొత్తం బదలైనట్టు 1000 కోట్లు ఇస్తే ఏం కాదు. ఏమంటారంటే నిజంగా చేయాల్సిన పని చాలా ఉన్నాయి అక్కడ అంటున్నాను. మంచిదే, నేను 1000 కోట్లు ఆహ్వానిస్తున్నాను, మంచిదే అంటున్నాను. కానీ దాన్ని రాజకీయం చేయకండి అంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ ప్రసక్తి ఎందుకు, ఆమోదుల ప్రసక్తి ఎందుకు? నువ్వు అక్కడికి పోయినావు, ఆ పని చేసుకొని రావాలి కదా. అంటే ఎక్కడికి పోయినా ఇప్పుడు ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా నేను కేసీఆర్ చుట్టం కాదు, పక్కం కాదు. నేను చెప్తున్నా, ఒక విశ్లేషణ కూడా చెప్తున్నా. ప్రతిదాని కేసీఆర్ నామస్మరణ ఎందుకు చేస్తున్నారు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థమవుతలేదు. ఇంకా నయ్యం, నేను ఒక్కనాడు నిన్న ఈ 2 రోజుల సదస్సులు ఎక్కడైనా కేసీఆర్ పేరు తీస్తాడేమో గ్లోబల్ సదస్సులు అనుకున్నాను, తీయలేదు. చాలా నయం అంటున్నాను. అందుకని నేను ఏమంటానంటే గత పాలన అహంకారం, అవినీతిని ఓడించిన ప్రజలు మంచి చెడ్డ ఈ పోరాట పటిమ గల ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లనో వాళ్ళ పోతాన కాలం నుంచి కూడా ధిక్కార స్వరం వినిపించే తెలంగాణ స్వరం మనది. కనుక తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ధిక్కార స్వరం వినిపిస్తారు. అహంకారానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతారు. అవినీతిని సహిస్తారు కానీ అహంకారాన్ని సహించారు ఎప్పుడు కూడా. ధిక్కార స్వరం అనేది. కనుక అట్లా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఆనాటి నుంచి జార్జి రెడ్డి హత్యని చూస్తున్నాను నేను, అవన్నీ కూడా చూస్తున్నాం కదా. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేవు. అప్పుడు నిజంగా విద్యార్థి సంఘ రాజకీయాలు అమర్నాథ్ గారు బాగా తెలుసు. ఇటుపక్క వారు అక్కడ చదువుకోకపోయినా మనందరం గమనించినాం కదా. ఆనాటి రాజకీయాలు వేరుగా ఉంటే చంపుకోవడం చచ్చుడే కదా యూనివర్సిటీలో. నేను హాస్టల్లో మా ఫ్రెండ్ చాలా మంది ఉన్నవాళ్ళు. నేను ఏమంటున్నానంటే అది పోయింది, ప్రశాంతత నెలకొన్నది కదా. ఇప్పుడు మళ్ళీ రాజకీయ పోరాటం అవసరం లేదంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక సైన్యం పెట్టుకొని పోయినట్టు, మొత్తం అంతా జయించినట్టు, గత ప్రభుత్వం మొత్తం పోనట్టు పోలే. కరెక్టే, రాష్ట్రపతి వచ్చినాడు కూడా కేసీఆర్ గారు వెళ్ళారు, ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చారు. పూంతాగా రాష్ట్రపతి ఒక్కడే మాట్లాడి వెళ్ళిపోయారు. ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు అనుకుంటాను, గుర్తులేదు. అందుకని ఏమంటా ఇప్పుడు ఈ రాజకీయం చేయకండి అంటున్నాను. యూనివర్సిటీకి చాలా సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీ భూముల ఆక్రమణ జరిగి వెనక్కి తీసుకోలేము. కానీ ఉన్న భూములు రక్షించే క్రమంలో చాలా పాత బిల్డింగ్లు కూలిపోయి పరిస్థితుంది. మర్రి చెట్లు మొరుస్తున్నాయి హాస్టల్ వాటిల్లో. మంజీరా హాస్టల్ నుంచి మొదలు పెడితే మనం సరస్వతి రకరకాల హాస్టల్ పేర్లు పెట్టుకున్నాం కదా. అవి ఎంత అధ్వానం కూడా తెలుసుకోండి ఒకసారి. సీనుకు బాగా తెలుసు కదా, వారు విద్యార్థి నాయకుడే కాకుండా అందులో ఉన్నవాడు కూడా. ఎంత దుర్మార్గం ఉంది యూనివర్సిటీ హాస్టల్. ఇవాళ పండుకోని పరిస్థితి లేదు, పందికొక్కులు ఎలుకలు వస్తున్నాయి. అట్లాగే ఆహార పరిస్థితి కూడా బాగాలేదు. ఇవాళ బీసీలకు స్వతంత్రం లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా అమర్నాథ్ గారు నిజంగా చెప్పాలంటే మన బీజేపీ ప్రతినిధి కనుక వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ కూడా అరకొరనే వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే మిగతా యూనివర్సిటీలకు వచ్చినంత వస్తలేవు. కానీ మన తెలంగాణ వచ్చినాక సాధించుకుంది ఏంటంటే కేసీఆర్ని పక్కన పెట్టండి, ఎవరు సాధించినా మన 10 ఏళ్ల తెలంగాణలో 10+2 దువ్వూరు సుబ్బారావు గారు గ్లోబల్ సౌత్ లో ఎంత బాగా మాట్లాడిండు. 10 ఏళ్ల పునాది మీద ఆధారపడి 2 సమస్యలు ఇవాళే ఉన్నాయా, గతంలో కూడా ఉన్నాయా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదనేదే ప్రశ్న. 10 సంవత్సరాల్లో ఎందుకు ఆ సమస్యలు పరిష్కారం అవ్వలేదు? చంద్రు గారు ఉస్మానియా విద్యార్థుల ఆవేదనను సరిగ్గా అర్థం చేసుకోక రాజకీయం చేస్తే సమస్య వస్తుంది అంటున్నాను. రాజకీయం చేయకండి దయచేసి. దాన్ని కొంచెం ఫేర్ గా చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో వాటి తీర్చే క్రమంలో ఆనాడు ప్రభుత్వం ఏం చేసి, ఈనాడు ప్రభుత్వం ఏం చేసి శ్వేతపత్రం విడుదల చేద్దాం, అది వేరు. కానీ అట్లా కాదు కదా. మనకి ఏం కావాలో తెలియకపోతే ఏమి ఇచ్చినా ఏం చేసుకుంటాం అంటున్నాను నేను. ఇప్పుడు 1000 కోట్లు అన్నారు, నిజంగానే ఒక ప్రణాళిక ఉందా? ఈ 1000 కోట్ల జీవో చూపించగానే అయిపోయిందా? నేను అదే అడుగుదాం అనుకున్నా. ఇవాళ యాక్చువల్గా ఆ 1000 కోట్ల జీవోతో పోయిండు. కానీ లేకపోతే మనం 3 నెలల కింద పోయినప్పుడు, 2 నెలల కింద పోయినప్పుడు ఏమన్నాడు మీకు 1000 కోట్లు ఇచ్చేస్తున్నాను. అప్పుడు కూడా సేమ్ యుద్ధ రంగంలో పోయినట్టే.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి. యూనివర్సిటీ మన తెలంగాణలో ఉన్నది, భారతదేశంలో ఉన్నది, అదే వేరే దేశాలు పాకిస్తాన్ లో లేదు కదా. అక్కడికి పోయినందువల్ల ఏదో విజయ గర్వం మొత్తం సాధించడం అని ఎందుకు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట అనుకోవడం తప్పు అంటున్నాడు. కేసీఆర్ పోకపోవడానికి కారణాలు అవన్నీ వేరుగా ఉండొచ్చు, కానీ విద్యార్థి నాయకులు అన్ని పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అంటే మానవతి రాయ్ గారిని అడుగుదాం. నిజంగా న్యాయం జరిగిందా? అద్దంకి దయాకర్ గారికి మొన్న పోరాటం మొన్న న్యాయం జరిగింది. రాజకీయ పార్టీలు విద్యార్థి ఉద్యమాలు వాడుకుంటాయి, దాన్ని వాడుకొని అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మర్చిపోతే ఖచ్చితంగా తిప్పి కొడతాం ఎవరైనా కూడా. ఒక మాట మాట్లాడు, ఒక 2 సెకండ్లు 10 సెకండ్లు బట్టి విద్యార్థుల గురించి మహాత్మా గాంధీ ఒక మంచి మాట అన్నారు. విద్యార్థులు కానీ యువత కానీ ఆవేశపరుడు, ఎప్పుడు కూడా వాళ్ళు అయితే పాలాభిషేకం చేస్తారు, లేకుంటే శివయాత్ర చేస్తారు. కనుక ఆవేశపరులైన వాళ్ళని తొందరగా మోసపోయేది వాడే, తొందరగా ఉద్యమించేది వాడే, 2 ఉంటాయి. తొందరగా మోసపోయి ఏదో ప్రభుత్వాన్ని మెడలేసుకుంటారు, ఏదో ప్రభుత్వాన్ని నెత్తికెక్కించుకుంటారు, ఏదో పార్టీ నాయకులు నెత్తికెక్కించుకుంటారు. కానీ ఒకవేళ దించవలసి వస్తే బండకేసి కొడతారు అంటున్నాను. అదే విద్యార్థి నాయకులు. అందుకని ఉస్మానియా యూనివర్సిటీ చైతన్యాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఉస్మానియా యూనివర్సిటీ నిధులు కావాల్సిందే. అప్పుడు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇవ్వండి, మంచిదే కదా. మేము జై నాయక, హాయ్ హాయ్ నాయక అందరం అందాం. మన అందరూ విద్యార్థి నాయకులు అందరితో పాటు మాలాంటి ఉద్యమకారులను కూడా పోయి ఆయన సన్మానం చేస్తాం. అది విడిచిపెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో మిగతా రాజకీయాలు మాట్లాడితే మీరేం చెప్తున్నారు? పిల్లలకు రాజకీయాలు నేర్పుతున్నట్టే కదా. రాజకీయాలు లేకుండా యూనివర్సిటీ లేదు. యూనివర్సిటీ ఎన్నికలు మనది క్లోజ్ చేసిందే, ఇంట్లో ఎన్నికలు ఉన్నాయని మనం ఇల్లు తగలబెట్టుకున్నాం. నిజంగా విద్యార్థి సంఘ నాయకుల, విద్యార్థి సంఘ రాజకీయాలలో ఎన్నికలు ఉంటే ఇవాళ మంచి రాజకీయం వచ్చేదండి. సూట్ కేసులు మోసేవాడు రాడు రాజకీయాలు. జరుగుతుంది అదే. ఇవాళ సూట్ కేసులు మోసేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, పార్టీలకు బీఫామ్ తీసుకోవడానికి వేల కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చేవాళ్ళు వస్తున్నారు. ఒకనాడు అట్లా కాదు కదా. జార్జి ఫెర్నాండేజ్ ఎట్లా కార్మిక సంఘాల నాయకుడు వచ్చిండో, వాళ్ళ మొత్తం పాత నాయకులందరూ విద్యార్థి సంఘాల నుంచి వచ్చిండు. నాశనం చేసినాం కదా వాటిని. రాజకీయ పార్టీలు ఒక్కరు మాట్లాడరు దాని గురించి. గతంలో కాంగ్రెస్ చేయలేదు విద్యార్థి సంఘ రాజకీయ మన ఎన్నికలను, తర్వాత మనకు తెలుగుదేశం చేయలేదు, టీఆర్ఎస్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తలేదు. అందుకని ఇది కొంచెం రాజకీయ మాట్లాడదాం అండి. శ్రీను గారు, అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. అసలుకి కొసరేనా ఈ 1000 కోట్లు అనేది? దానికి సంబంధించి ప్రొసీజర్ కూడా ఎలా వాటిని ఉపయోగిస్తున్నారు అనేది పక్కన పెడితే, ముఖ్యంగా ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక స్టూడెంట్ యూనియన్ గా మీరేం మాట్లాడతారని ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పదలుచుకుంటున్నాను. ఇందాక మన బీఆర్ఎస్ నుంచి అన్నగారు మాట్లాడినప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. మీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులకి ఏం పదవులు ఇచ్చిందంటే మేము చెప్పుకోవచ్చు కదా. మేము ఏం పదవులు ఇచ్చింది అనే దానికంటే మీకు ఇచ్చినప్పుడు మీరు అదే విద్యార్థి నాయకులు పదవులు ఇచ్చినప్పుడు ఎంతవరకు గత ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రి గారికి, గత ఐటీ మంత్రి గారికి మీరు ఇక్కడ ఉన్న సమస్యలు చేరవేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీని సందర్శించినప్పుడు ఎందుకు సందర్శించారు అనేది ప్రశ్న లేవతుంది. మీద పుట్టే సందర్శించబోతే బాగుండదా? యూనివర్సిటీ గత 100 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముందు లేదు. ఇందాక అన్నగారు కూడా చెప్పారు, విశ్లేషకులు అన్నగారు. నేను అదే చెప్పుకొస్తున్నాను. ఇక్కడ ఉన్న సమస్యలు ఒక్క రోజుతోటో లేకపోతే ₹1 శాశ్వత పరిష్కారం దక్కే అవకాశాలు లేవు. గడిచిన 100 ఏళ్ల నుంచి ఇక్కడ అనేక సమస్యలు మీరు నమ్మరు. కానీ 70 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి హాస్టల్స్ అవి ఎట్లుంటాయి అంటే మీకు మీ దృష్టిలో ఉంటాయిలేవో రేకుల కొట్టాల కంటే ఘోరంగా ఉంటాయి. గొర్రెలు లేకపోతే గుర్రాలు కట్టేసినటువంటి కొట్టాలలో ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు చదువుకుంటారు. ఇది వాస్తవాలు. ఇందాక అన్నగారు చెప్తున్నాను, అందుకోసం ఓపెన్ చెప్తున్నాను. యూనివర్సిటీలో నేటికి కూడా అధునాతనమైన భవనాలు కావచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎలాంటి వసతి గృహాలు లేవు. నేటికి కూడా యూనివర్సిటీలో గొర్రెల కోసమో లేకపోతే గుర్రాల కోసమో నిజాం కాలంలో కట్టినటువంటి హాస్టల్నే ఈనాటికి విద్యార్థులు. వీటికి ఒక శాస్త్ర పరిస్థితులు అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయనే కదా స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మరి స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు గాలికే పోయాయి. దాని గురించి ఎవరు ప్రస్తావన లేదు. ఆ రోజు కొట్లాడింది మీ యూనివర్సిటీకి నిధులు కావాలి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలి, యూనివర్సిటీలో వసతి నిర్మాణాలు కావాలి, యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు రావాలి, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి నాయకులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ సమస్యలకు ఒక పరిష్కారం చేయాలి అని మొరమొత్తుకుంది మేమే, అరెస్ట్ అయింది మేమే, జైలుకి వెళ్ళింది మేము. దానికి ఎలాంటి ఆన్సర్బుల్ గా సమాధానం రాలేదు. కానీ నేడు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలకి ఒక్క రోజుతో నాంది పలికేది కాదు, ఒక్క రోజుతో యూనివర్సిటీ అభివృద్ధి చెందే కాదు. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా, కాకతీయ, మహాత్మా, శాతవాహన, తెలుగు యూనివర్సిటీగా అనేక యూనివర్సిటీలో కూడా నిధులు కావాలి, యూనివర్సిటీలో డెవలప్మెంట్ కావాలి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 9కి పైగా ఆ రాష్ట్ర యూనివర్సిటీలలో 90% పైగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన బడుగు వెలిగిన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ కొట్టుకొని వస్తున్నారు. సో వాళ్ళకి నైపుణ్యానికి సంబంధించినటువంటి విద్య
ప్రామాణికంతో ఒక నాణ్యతతోటి మనం అందిస్తే కనుక భవిష్యత్తులో ఇలాంటి యూనివర్సిటీలు చదువుకున్న వాళ్ళు విద్యార్థులు మేధావులు అవుతారు, సైంటిస్టులు అవుతారు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారు, రాజకీయాలకు ముందుకెళ్తారు. ప్రతి ఒక్కదానికి యూనివర్సిటీలు అనేది కేంద్రం, ఒక యంత్రాంగం. ఆ యంత్రాంగాన్ని ఒక నాణ్యత రూపంలో ముందుకు తీసుకెళ్తేనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మొదటి నుంచి కూడా అదే ఆలోచనతో ఉంది కాబట్టి ఒక డిగ్రీ చేసిన విద్యార్థి అలా బయటకు వెళ్తే తన నైపుణ్యాన్ని, తన తెలివిని, తన కమ్యూనికేషన్ ని నిరూపించుకునే విషయంలో ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇలా ప్రజాప్రభుత్వం ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకురావాలనే ఆలోచనతో కూడా ఇలా శంకుస్థాపన చేసుకుందని కూడా మనం చూస్తున్నాం. స్పోర్ట్స్ విద్యార్థులకు ఏ విధంగా అయితే మనం ఎంకరేజ్మెంట్ చేస్తున్నామో కూడా అంటే ఒకటి శ్రీను గారు ఇందాక అమర్ గారు చెప్తూ ఒక్క నిమిషం శ్రీను గారు ఒక్క నిమిషం 5వ తరగతి నుంచి 2వ తరగతి నుంచే విద్యార్థులకి కులం అనే ఒకటి ప్రతి ఒక్క మనసులోకి భావించే విధంగా ఇలా లేదు. అంటే ఇప్పుడు ఈ రోజు సీఎం అక్కడికి వస్తే మీరు ప్రొఫెసర్లు మాకు కావాలి అని చెప్పి అడిగినటువంటి సందర్భం, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? వాస్తవంగా ఇప్పుడు అఫీషియల్ స్టేజ్ మీద ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి కాసిం సార్ కూడా ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత ఉందని చెప్పేసి జగన్ గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు నిర్లక్ష్యానికి సీఎం అవుతున్నట్టు రేవంత్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లో ఆ పాలసీ ఏతుందో అది వైస్ ఛాన్సలర్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ తీసుకొని దాన్ని ఒక ఎగ్జామ్ రూపంలో లేకపోతే దాని విధి విధానాలు ఏమిటో దాన్ని మీరే కండక్ట్ చేసి మీరే ఒక న్యాయబద్ధంగా ఒక ప్రామాణికంతో ఒక నిజాయితీతోటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు వస్తే ఒక 30 ఏళ్ల 40 ఏళ్ల భవిష్యత్తు విద్యార్థి నాయకులకి ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి దాంట్లో ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా ఒక శ్వేతపత్రం లేకుండా ఇట్లా నేనేమంటున్నానంటే ఒక నాణ్యతతో ఉండే విధంగా మనం తీసుకొచ్చున్నాం. రెండోది ఇందాక శ్రీను గారు సమయం లేదు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. శ్రీను గారు ప్లీజ్ ఇంకా మనకి ప్యానెల్లో సభ్యులు ఉన్నారు. అమర్ గారు వన్ బై వన్ అండి ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం. రెండు సార్లు ముఖ్యమంత్రి యూనివర్సిటీకి పోయింది. అమర్ గారు ఒక్క నిమిషం. కాసిం యూనివర్సిటీ మన వైస్ ఛాన్సలర్ కాసిం గారితో సహా ఎందుకు ఈ యూనివర్సిటీలో ఈ సమస్యలు ఉన్నాయని వినతి పత్రం ఇచ్చిండ్రా ఇప్పటిదాకా అంటున్నాను. ఒకటి ఇండోర్ మీటింగ్ అప్పుడు అందరినీ అరెస్ట్ చేసి లోపడబడి చూసిన సందర్భం చూసినప్పుడు. ఇప్పుడు కూడా రెండోసారి పోయింది కదా, రెండోసారి అయినా మొదటిసారి అన్ఎక్స్పెక్టెడ్ అనుకుందాం, ఇది ప్లాంట్ గా పోయింది కదా, వస్తానని చెప్పిపోయింది కదా. వస్తానని చెప్పినప్పుడు అని ఇప్పుడన్నా ఈ సమస్యలు ఇవి ఉన్నాయి, ఇంతకు సీను ప్రస్తావనించిన చాలా సమస్యలు ఉన్నాయి. దొడ్డికి పోయి అవి చూసుకుంటే మొత్తం పగిలిపోయిన ఉన్నాయి. వాటి గురించి ఎవరైనా ఇచ్చిండ్రా? మొదలు ఫ్యాకల్టీ కావాలి సార్, ఫ్యాకల్టీ గురించి ఎప్పుడు వినతి పత్రం లేదు, మిగతా సమస్యల గురించి ఒక్క వినతి పత్రం లేదు. 1000 కోట్లు ఇస్తారంటే క్రిస్మస్ తాత ఇవాళ వచ్చి ఇస్తేందుకు క్రిస్మస్ తాత కదా వచ్చి బ్యాగ్ పట్టుకొని వేసిపోయినట్ట కాదు కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, యూనివర్సిటీ సమస్యల పట్ల ఇప్పటికి కూడా 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు యూనివర్సిటీ ఫ్యాకల్టీ యూనివర్సిటీ యొక్క యాజమాన్యం ఇంతవరకు పట్టించుకోవాలి. సమయం లేదు దయచేసి. అమర్ గారు మీరేం చెప్తారు? అమర్ గారు 3 నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చినప్పుడు వెంకటేశ్వర గారు 1 by 1 వస్తున్నా. అమర్ గారి తర్వాత మీ దగ్గరకు వస్తాను. శ్రీను గారు ప్లీజ్. ప్రొఫెసర్లు అధికారులు గౌరవ ముఖ్యమంత్రి తెలియజేసినప్పుడు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళా యూనివర్సిటీకి వస్తాను. శ్రీను గారు ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడదాం. డిపిఆర్ తయారు చేసుకుంది, దానికి ఎంత నిధులు కావాలో అడగండి, నేను మళ్ళా వచ్చినప్పుడు ఆ నిధులు మంజూరు చేస్తాను, ఆ నిధులు కేటాయిస్తాను అని చెప్పేసి. అమర్ గారు చెప్పండి. నేనేమంటున్నా లేదమ్మా, లేదు ఒక్క నిమిషం శ్రీను గారు, ఇంకా మిగతా వాళ్ళకి కూడా మన సమయం ఇవ్వాలి. శ్రీను గారు ప్లీజ్. ఏమంటున్నానంటే ఒకటే మాట ప్లీజ్ అదే మీ దగ్గరికి వస్తాను, కన్క్లూజన్ లో చెప్తారు కానీ ప్లీజ్ మిగతా వాళ్ళకి కూడా మన సమయం ఇవ్వాలి. శ్రీను గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. శ్రీను గారు చెప్పేసి ఒక ప్రాపర్ ఎజెండాని సీఎం గారికి ముందు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్వే అయింది. ఓకే కన్వే అయింది. అమర్ గారు చెప్పండి. చందు గారు నేను క్విక్ గా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు వీరు 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత యంగ్ ఇండియా నా బ్రాండ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పదే చెప్పారు. అది స్టార్ట్ అయ్యి అంటే శంకుస్థాపన చేసి కూడా సంవత్సరం 14 నెలలు అయింది, ఇప్పటి వరకు ఒక గోడ కూడా నిర్మించలేదు. ఫ్యూచర్ సిటీ అని 2024 బడ్జెట్ సమావేశాల
బడ్జెట్ సమావేశాలలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు అక్కడ కనీసము ఒక సిమెంట్ బ్యాగ్ కూడా తీసుకోలేదు. కనీసం మన ఇంత పెద్ద గ్లోబల్ సిటీ హైదరాబాదు, ఇంత పెద్ద స్టేట్ తెలంగాణ, ఇంత 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో అంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే డేరాలలో ఉన్న టెంట్లలో నిర్వహించుకోవాల్సిన గత్యంతరం ఉందా అండి మనకు? కనీసం సంవత్సరంన్నర నుంచి ఒక చిన్న బిల్డింగ్, ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టుకోలేడా ముఖ్యమంత్రి? అంత గరీబ్ పరిస్థితిలో ఉన్నదా రాష్ట్రం? నెలకు 18,000 కోట్ల రూపాయల ఆదాయం అని చెప్పే ముఖ్యమంత్రి గారు మన దరిద్రాన్ని చూపించడం కాదా? గ్లోబల్ సమ్మిట్ అంటే ఎవరు? ఈ రోజు నా ముఖ్యమంత్రి, నా తెలంగాణ ముఖ్యమంత్రి విశ్వసనీయత కోల్పోతున్నాడు. ఈ రోజు నిన్న గ్లోబల్ సమ్మిట్ లో వీళ్ళు సత్యనాదెల్లా, సుందర్ పిచాయ్ అందరినీ ఆహ్వానించారు కదా. సుందర్ పిచాయ్ గారేమో అమెరికాలో లోకేష్ గారిని కలుస్తారు, సత్యనాదెల్లా భారతదేశంలో ఢిల్లీలోనే ఉండి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ఆ ఇద్దరు కనీసం ఒక చిన్న ట్వీట్ చేశారా గ్లోబల్ సమ్మిట్ గురించి? వాళ్ళు పట్టించుకుంటలేరు. నా ముఖ్యమంత్రి విశ్వసనీయత కోల్పోతున్నాడు. నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసే పిల్ల చేష్టల వలన, ఇన్కన్సిస్టెంట్ ఏమంటారు కాన్సెప్ట్స్ వలన ఒక నెల రోజులు మూసీ ప్రక్షాళన అంటాడు, ఓ 2 నెలలు కాగానే మెట్రో ఫేజ్ అంటారు, ఇంకో 2 నెలలు కాగానే ఇంకోటి అంటాడు, ఇంకో 2 నెలలు కాగానే గ్లోబల్ సమ్మిట్, ఇంకో 2 నెలలు కాగానే ప్యూర్ రేర్ అంటాడు. అసలు ఏది కన్సిస్టెంట్ గా ఒకటి పట్టుకొని సంవత్సర కాలంలోనో ఒకటి కంప్లీట్ చేయాలి కదా. ఏది కంప్లీట్ చేయడు, అన్ని ఇట్లా ఓపెన్ చేసి పట్టుకుంటాడు. వెనకట ఒక చిన్న స్టోరీ ఉందండి. ఒక ఆయన ఏం చెప్తారంటే, ఊర్లో వాళ్ళందరినీ నేను రేపు పొద్దున నా చేతుల మీద పెద్ద పర్వతాలను ఎత్తుకుంటా, మీరు అందరు రండి చూడడానికి అని చెప్తాడు. పొద్దున్నే అందరు 9 గంటలకు జమ అవుతారు అనమాట. 9 గంటలకు జమ కాగానే ఇప్పుడు నేను రెడీ ఉన్నా, మీరు అందరు తీసుకెళ్లి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి నా చేతి మీద పెట్టండి, నేను ఇట్లా వేలు పట్టుకుంటా అని చెప్తాడు అన్నట్టు. అట్లా ఉంది ముఖ్యమంత్రి గారి పరిస్థితి. డాక్యుమెంట్లు ఆయన తయారు చేస్తున్నాడు, పని మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయాలి అని బట్టగలిసి మీద ఇస్తున్నాడు. మూసీ ప్రక్షాళన ఆయన అంటాడు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటాడు. డిపిఆర్ కూడా ఈయన తయారు చేయడు. మెట్రో ఫేజ్ 2 అని ఈయన అంటాడు, తర్వాత కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఇప్పటి వరకు అని మళ్ళీ కంప్లైంట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంకోటి సేమ్ RRR విషయంలో కేంద్ర ప్రభుత్వం అసలు సమయం లేదు. ఏంది అసలు? నువ్వేం అమర్ గారు conclude చేయండి. 18 గంటలు పని చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? రైట్ ఓకే వెంకటేశ్వర గారు మీరేమంటారు? ఏమంటారంటే శ్రీని గారు ఫైనల్ గా మీరే కంక్లూడ్ చేద్దాం, కానీ వారిని మాట్లాడిద్దాం, బీఆర్ఎస్ నుంచి మాట్లాడిద్దాం. ఓకే అమర్ గారు మీరు చెప్పారు. అమర్ గారు ప్లీజ్. శ్రీను ప్లీజ్ వెంకటేశ్వర గారు. ఇప్పుడు గౌరవంగా గెస్టులు వినాలి. ఇప్పుడు మేము 3 గెస్టులు మాట్లాడుతుంటే స్టూడెంట్ మన మిత్రుడు ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎవరికి టైం ఇచ్చినప్పుడు వాటి మాట్లాడుకుంటే డెబిట్ బాగుంటుంది, ప్రజలు వెళ్తాయి. నేనేమంటున్నంటే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 42% జియో మీద 42% బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చి 9 జియో తీసుకొచ్చింది ఎట్లయితే ఉందో, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా 1000 కోట్లు అనేది కూడా అదే వాస్తవం. ఇవాళ ఈయన ఇవ్వలేడు, అది ఇవ్వడానికి లేదు. ప్రభుత్వం 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి విద్యకు వాళ్ళు ఇచ్చింది 14. ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్ వెంకటేశ్వర గారు, ప్రభుత్వాల దగ్గర భూములు కూడా లేవు. నేను నిజం చెప్తున్నాను, ఇది వేరే పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడినా నాకు పర్వాలేదు, కానీ నేను నిజమే చెప్తున్నానని రేవంత్ చెప్పారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే 25 లక్షల ఎకరాల భూములు సేకరించడం కానీ, అసైన్ భూములు చేసి పేదవాళ్ళకి ఇవ్వడం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ తీసుకుని నేను నిజమే మాట్లాడతా, భూములు లేవు, దాన్ని ఎవరెలా మాట్లాడుకున్నా పర్వాలేదు అంటున్నారు. కానీ మరి ఇప్పుడు మీరు మళ్ళీ ఈ రిజర్వేషన్ అంశం, మళ్ళీ 1000 కోట్లు కూడా అలానే అబద్ధాలు అంటున్నారు. ఏది నిజం? ప్రజలకు ఏది నిజం తెలియదు. 1000 కోట్లు చెప్తాను. నేను ఏమంటానంటే, సార్ ఈ రోజు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తుందా, చేయడం లేదా? నేను ఏమంటున్నంటే, మణికొండలో 400 ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకు పెట్టి 15,000 కోట్లు తీసుకొచ్చింది వాస్తవం కాదు. నిన్న మొన్న మణికొండలో టెండర్లు పెట్టింది వాస్తవం కాదా? లియో పోలీసులో ప్రతి ఎకరానికి 155 కోట్లు వాటా వాస్తవం కాదా? ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ పేద మిడిల్ క్లాస్ యొక్క గరీబుల భూములు అమ్ముతున్నది? హైదరాబాద్ లో ల్యాండ్ లేకుండా అమ్ముతున్నది. గత ప్రభుత్వంలో ఎంత అమ్మినాము, ఈ 2 సంవత్సరాలు ఎంత అమ్మినాము నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న మోసం ఏంటంటే, ఎక్కడ భూములు ఉంటే అక్కడ అమ్మేస్తున్నది. కూకట్పల్లిలో గానీ, ఎల్లమ్మ బండలో గానీ, ఇవాళ మణికొండలో గానీ, లియోపోలిస్ లో గానీ, జన్వాడలో గానీ, ఎక్కడైనా ఈ 24 కాంగ్రెస్ గవర్నమెంట్ కు అప్పు 2,50,000 కోట్లు తీసుకొస్తే భూములు అమ్ముతున్నాయి దాదాపు 56,000 కోట్లు వచ్చినాయి. ఇలా ఐసిఐసిఐ బ్యాంకుకు
కుదువబెట్టి ఇలా 400 ఎకరాలు కుదవబెట్టి 400 ఎకరాలు కుదవబెట్టి 15,000 కోట్లు Okay, తీసుకొచ్చింది okay, రేవంత్ okay, రెడ్డి గారు. ప్రతి అంశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశంలో వైఫల్యాలు చెందినట్టున్నాయి. ఆయన జీవోలు తీసుకొచ్చి పక్కన ఓకే పెడుతున్నారు. ఓకే ఏదైనా ఓకే ఒకటి ఓకే చెప్పండి. థ్యాంక్ యూ ఇలా- థ్యాంక్ యూ ఇలా- అండి థ్యాంక్ యూ ఇలా థ్యాంక్ యూ హైడ్రా మీద రైట్, సమయం లేదు, క్షమించాలి. మేడ శ్రీను గారు, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నుంచి, అమర్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, బండ రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒకటే ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి కేంద్రం ఓయూ, అలాంటి ఓయూ తెలంగాణకి గుండెకాయ. గుండె నిండా ప్రేమతో రేవంత్ వచ్చానని చెప్పి జీవోలు రిలీజ్ చేసి 1000 కోట్లు రిలీజ్ చేసామని చెప్పడమే కాదు, అసలుకి కొసరు కాదు. ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా చూడాలి. మరి గత ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా ప్రశ్న. యువతకు బాధ్యత, చదువుతూనే ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. సో రిజర్వేషన్ అంశాలని ఇది కూడా ఉండిపోతుంది తప్ప ఏ విధంగా ముందుకు కలదు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అనేటువంటిది కూడా డిస్కషన్ జరుగుతుంది. సో చాలా పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలకే పరిమితం అవుతుంది. ప్రతి నెల 2 నెలలకి ఇలా మాట్లాడుతుందే తప్ప ఏది ముందుకు కదలట్లేదు అనేది ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ. సో ఏది ఏమైనా కూడా ప్రజలంతా గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది ఏందో చూద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.